సీత, ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో? తగ్గనే వెళదాం, మరే చోటు కాదుగా. కుమార్, చీకటిగా ఉంది. ఫీజు పోయి ఉంటుంది, చూసిస్తాను. వద్దు కుమార్, నాకు భయంగా ఉంది. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను నీ దగ్గరే ఉన్నానుగా సీత. కుమార్, కుమార్, సీత వద్దు కుమార్. కుమార్, వదులు కుమార్. కుమార్ ప్లీజ్. కుమార్, కుమార్. సారీ సీత, ఇది తొందరపాటు కావచ్చు, కానీ పొరపాటు మాత్రం కాదు. లోకం దృష్టిలో సాంప్రదాయ సిద్ధంగా మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. దైవం సాక్షిగా, మనసు సాక్షిగా మనం భార్యాభర్తలమేగా. కానీ కుమార్, నాకెందుకో తప్పు చేస్తావని భయంగా ఉంది. నువ్వేం బాధపడకు సీత. వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి జరిగేట్లు ఏర్పాటు చేస్తాను. కానీ మీ నాన్నగారు? మా నాన్నగారు నా మాట ఎప్పుడు కాదనరు. నారాయణమూర్తి గారు, మా కుమార్ నా మాట ఎప్పుడూ కాదనడు. అందుకని వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. ఏమిటంటే అది? మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలైతే ఆమెకు సంతాన యోగం ఉండదు, ఎక్కువ కాలం బ్రతకదు. అందుకు ఉదాహరణ నేనే. మా వంశం నాతోనే అంతరించకూడదని కుమార్ని దత్తత చేసుకున్నాను. నారాయణమూర్తి గారు, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు. అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను. చాలా సంతోషం రఘుపతి గారు, మీతో ఏమంతటం నిజంగా మా అదృష్టం. అదిగో మాటలోనే వచ్చారు కుమార్ బాబు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైంది. నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే వెళుతున్నాను. డాడీ, నేను మీతో వస్తాను, కారులో మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లైట్కి వెళ్ళకపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వెంటనే మన మేనేజర్ బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు. వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వస్తాను. నారాయణమూర్తి గారు రండి. వస్తాను కుమార్ బాబు.